అయితే మీరు మా సామర్థ్యము, నెంబర్ 1 మా సామర్థ్యం, మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసునని అనుకొందురేమో. అది మీరు ఆనందిస్తున్నారు, జాగ్రత్తగా ఉన్నారు. మీరు జ్ఞాపం చేసుకున్నారు దేవుడు ఏం చేశాడో మీరు జ్ఞాపం చేసుకున్నారు. రిమెంబర్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ చర్చ్, ఇన్ యువర్ మ్యారేజ్. ఆనందించండి. రిజాయిస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ ద ప్రెజెంట్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో ఆనందించండి. ఆనందిస్తున్న నేపథ్యంలో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆనందిస్తూ ఇప్పుడు నేను ఒకసారి దేవుడు చేసిన ఉపకారములు జ్ఞాపం చేసుకుంటూ, ఇప్పుడు నేను అమెరికా దేశంలో 23 సంవత్సరాలు పనిచేసి వచ్చి అవన్నీ జ్ఞాపం చేసుకుని ప్రభువా వందనాలు ప్రభువా అని అనుకుంటే బాగానే ఉంటుంది. అనుకోని హృదయంలో సంతోషం థ్యాంక్ యూ ప్రభువా అంటే ఇంకా బాగుంటుంది. దాని తర్వాత వచ్చిన డేంజరు ఈ చదివిన వర్స్ అన్నమాట. అక్కడ అనుకొని అపవాదిగాడు పక్కనే ఉండి ఏమంటాడు, అరే స్పర్జన్ నువ్వు అమెరికాలో జైల్, ఈ డ్రగ్ అడిక్ట్స్, గ్యాంగ్ మాఫియా, లేకుంటే డ్రగ్ క్యాటల్, ప్రాస్టిట్యూట్, సెక్స్ ట్రాఫికర్స్ వీళ్ళందరినీ మార్చగలిగావంటే నీ వాక్యము ద్వారానే కదూ అమ్మ కదూ. అక్కడ ఏమనుంది చదవండి. ఏమనుంది? అది సంగమా నా వల్ల, వింటున్నారా, నా సామర్థ్యత వల్ల నిలిచింది ఈ సంఘం. నేను పాడబట్టి క్వైర్లో ఇంత మధురమైన ఇది ఉంది. నేను ఇవి కొట్టబట్టి అక్కడ వాళ్ళు పాడుతున్నారు. లేదంటే అసలు వీళ్ళకి పాటే లేదండి బాబు. నేను ప్రసంగం చేయబట్టి సంఘం ఎంత పెద్దగా అయిపోయింది. నేను కానుకలు పట్టబట్టి నా బలము, జాగ్రత్త వినాలి సంగమా, నా బలము మీ myself. డేంజర్ ద ల్యాండ్ మైన్ దట్ ద డెవల్ యూజెస్. అపవాది వాడే ఆయుధము ఇమ్మీడియట్గా కొంచెము పొజిషన్ రాగానే, కొంచెము ప్లేస్ రాగానే, P పొజిషన్ అండ్ ప్లేస్ రాగానే ఇంకొక P వచ్చేస్తుంది, ప్రౌడ్. 3 P's జాగ్రత్తగా ఉండాలి. ఏంటమ్మా ఏంటి చెప్పండి? 3 P's చాలా జాగ్రత్తగా ఉండాలి. పొజిషన్, ప్లేస్, ప్రౌడ్. వచ్చింది అనుకోండి ఈ వచనం లాగా అనమాట. ఏం చెప్తాను? నేనే అంటానన్నాను కాబట్టి నేనే చెప్తాను. జాన్ స్పర్జన్ అనే నేను నా సామర్థ్యత, నా బాహుబలము వల్ల నేను ఇంత సేవ చేయగలిగాను అని డబ్బా కొట్టుకున్నాను అనుకోండి. నెక్స్ట్ సండే లేదు, అసలు సేవ లేదు, ఏముండదు, అంతే కాదు. నేను పాడబట్టి అని అంటే అయిపోతుంది స్వరం. నెక్స్ట్ అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చేస్తుంది. నేను ప్రసంగం అన్నాను అనుకోండి, సడన్గా మర్చిపోదు కాదు. ఎప్పుడన్నా జాగ్రత్త. మీరు సంతోషిస్తున్నారు, యు ఆర్ సెలబ్రేటింగ్, యు ఆర్ హ్యాపీ. ఐ వాంట్ టు వార్న్ యూ యాజ్ యూ ఎంటర్ ఇన్ టు. అందుకే క్రికెట్ మ్యాచ్ చెప్పాను, 100 కొట్టిన తర్వాత మీరు ఎప్పుడైనా చూడండి, ఒకసారి 100 కొట్టేశాడు అంటే ఆడు ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటాడు. అవుట్ అయిపోయినా పర్లేదురా బాబు అని కదమ్మా, కదా తమ్ముళ్ళు, అంతే కదా. ఎప్పుడైనా ఎంత కోపం వస్తుంది. అప్పుడు దాకా బాగా ఆడినోడు, అప్పుడు దాకా జాగ్రత్తగా వికెట్ కాపాడుకున్నటోడు 100 కొట్టాడో లేదు వీడికి వచ్చేస్తుంది అంతే. వచ్చేసాను రా బాబు, నేను కొట్టేశాను, అయిపోయింది, ఇంకా నేను కిరీటం వచ్చేసింది నాకు. సంఘం కూడా అంతే, సంఘ సభ్యులు కూడా అంతే. అమ్మా ప్రీ చెల్లెమా ప్రీ తమ్ముడు, లెట్ మీ బి పర్సనల్. యు ఆర్ వాకింగ్, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ ఇన్ యువర్ మ్యారేజ్, యు ఆర్ బ్లెస్సింగ్ టుడే, యు ఆర్ రిజాయిసింగ్, బట్ బీ కేర్ఫుల్. నా వల్లనే కుటుంబం. కొంతమంది, ఐఎమ్ ఏ సర్టిఫైడ్ మ్యారేజ్ కౌన్సిలర్ ఇన్ అమెరికా, ఐ స్పీక్ ఇన్ మ్యారేజ్ కాన్ఫరెన్సెస్. భర్తలు, ఐ ఇంక్లూడ్ మై సెల్ఫ్, నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. నా వల్లనే కుటుంబం నడుస్తుంది. ఎంత గర్వం అండి కాదు. నా వల్లే. చెల్లెలు అంటారు, ఈ మధ్యనే ఆ పేర్లు పెట్టి పిలిచేస్తున్నారు, ఏందో నాకు అర్థం కాదు కానీ, ఒరే తెరే అనేస్తున్నారు. ఏంటంటే ఫ్యాషన్ అన్న అంటున్నారు. మొన్న కౌన్సిల్ చేస్తే నేను కౌన్సిలింగ్ చేస్తుండగానే చెల్లి పేరు పెట్టి ఒరే అనేస్తుంది. అర్రే ఆగమ్మ, నా ముందుకు వచ్చిన తల్లి, జాగ్రత్తగా వచ్చు అని కదా. ఒరే నేను ఉండబట్టే నువ్వు తింటున్నావురా, ఇలాగ అయిపోయావు అని అంటున్నారు చెల్లెలు. ఎంత విచారకరమైన సంగతి కాదు. అమ్మ సంఘ సభ్యులు జాగ్రత్తగా వినండి. నా అని ఎప్పుడైతే మీరు అన్నారో, దట్ ఈస్ ద డౌన్ఫాల్. మీరు రాసుకోండి. నా వల్ల ఈ సంఘము నడుస్తుంది, నా వల్ల కుటుంబం. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. మీరు కష్టపడుతున్నారు, దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు మీకు బిజినెస్ ఇచ్చాడు, దేవుడు మీకు సేవ ఇచ్చాడు, మీరు కష్టపడుతున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీరు ఏ రీతిగా మీకు ఉద్యోగం దొరికింది, ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఏ రీతిగా కష్టపడుతున్నారు, ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను అమెరికా దేశం వెళ్ళి 23 years చేశానంటే ఏదో పెద్ద జోషి గారు పెద్ద కొడుకుని, నాకు ఆ డిగ్రీలు ఈ డిగ్రీలు అని కాదు. నాకంటే గొప్పగా సేవ చేసేవారు అమెరికా దేశంలో ఉన్నారు. కానీ ఒక భారతీయుడుగా కేవలము దేవుని కృప, కనికరం, దట్స్ ఆల్. ఎవరన్నా మొన్న వరంగల్ కాజీపేట వెళ్ళాము. వెళ్తే పాస్టర్ గారు అడిగారు, అయ్యగారు ఏం ఇంట్రడ్యూస్ చేయాలంటే మీకు కొంచెం ఇంట్రడక్షన్ పంపాడు అన్నారు. ఒకే మాట చెప్పండి, సిన్నర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆమేన్.
ఒక పాపి దేవుని యందు విశ్వాసం ఉంచిన ద్వారా రక్షింపబడాడు. దట్ ఈస్ జాన్ స్పర్జన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నౌడేస్ ఇట్ హెస్ బికమ్ సెల్ఫ్ గ్లోరీ. పేరు చెప్పరు కానీ వీఆర్ డ్రాయింగ్ అటెన్షన్ టు అస్. వీఆర్ డ్రాయింగ్ అటెన్షన్ టు అస్. మనం ఎవరికి అటెన్షన్ డ్రా చేయాలి? జాన్ స్పర్జన్కే మహిమ ఘనత ప్రభావాలను ఉందా? ఏమనుంది? లెట్ మీ టెల్ యూ, ఐ వాంట్ చర్చ్ టు బి ఎ డిఫరెంట్ చర్చ్. ఏం చేయాలి? మనము సంతోషిస్తున్న సమయంలో మనం ఏం చేయకూడదు? గర్వపడకూడదు. ఏం పడకూడదు? గర్వపడకూడదు.